తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్, పాలక వర్గం పదవి మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. మార్కెట్ కమిటీ పాలక వర్గం రైతుల అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కండ్లకూయలో నూతనంగా నిర్మించిన మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ దానిని భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీనియర్ ఉన్నటువంటి ఇతర నాయకులకు, శ్రీనివాస్ రెడ్డి గారికి, గ్రంథాలయ చైర్మన్ నరసింహ యాదవ్ గారికి మార్కెట్ కమిటీ ఇవ్వడం చాలా సంతోషం. గ్రంథాలయం ప్రెసిడెంట్ అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మీ అందరికీ తెలుసో లేదో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ వికారాబాద్ ఉండేది. ఈరోజు ఆ రాజ్యాంగం మూలంగానే ఈరోజు నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశాను. ఎందుకంటే భారతదేశానికి మూలం. ఈరోజు భారతదేశం కూడా అన్ని విధాల పరిపుష్టంగా ఎదగడానికి ఆ రోజు మనం నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించినటువంటి రాజ్యాంగం మనకి ఈరోజు మూలాధారం. ఆ మూలాలను మనం మర్చిపోకుండా ఎప్పటికప్పుడు కూడా రాబో తరాలకు కూడా రాజ్యాంగం విలువలతో కూడుకున్నటువంటి విధి విధానాలను కూడా మనం నేర్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు భారత రాజ్యాంగం అమలైన రోజు అని చెప్పేసి అనుకున్న తర్వాతనే ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు అంబేద్కర్ గారు అంటే చాలా అభిమానం. ఇక్కడికిక్కడ కూడా చాలా విలేజ్ లలో కూడా అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్పేసి అంబేద్కర్ జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ బలోపేతానికి మీరు ఏం చేయాలి? గతంలో విధ్వంసమైనటువంటి గ్రంథాలయాలను కూడా షార్ట్ పీరియడ్ లో ఇక్కడికక్కడ పరిశీలించి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, లేదా ఏ మున్సిపాలిటీలో కానీ ఏ పెద్ద గ్రామాలలో కానీ గ్రంథాలయాలు ఎక్కడైతే లేవో అవన్నీ అక్కడ కూడా ఉన్నటువంటి వనరులను వినియోగించుకుంటే ఎక్కడికక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పేసి యువతకు ముఖ్యంగా పుస్తక పఠన చేసే విధంగా ప్రోత్సహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలుసు. ముఖ్యంగా సోషల్ మీడియా ముసుగులో చాలా మంది యువత పొద్దున రాత్రి కూడా సోషల్ మీడియా వాడుతున్నారు తప్ప, ఫేస్బుక్ వాట్సాప్ వాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా పుస్తక పట్ల జోలికి పోలేదు. పుస్తకాల ద్వారా మెమరీ తప్ప ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా మనకి ఏ క్షణం అవసరమైతే రెడీమేడ్ గా అప్పటికప్పుడు మనం జవాబు అప్పటికప్పుడే ఆ క్షణమే మనకు గుర్తించదు. ఇదే పుస్తక పఠనం అయితే తరతరాలు మన జీవితాంతం కూడా దానికి సంబంధించిన అంశం తీసుకుంటే ఆ అంశానికి సంబంధించిన జవాబులు మనకు మైండ్ లో నేను కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్న నుండి వార్డు మెంబర్ గా, సర్పంచ్ గా మరియు అన్ని పదవులు నేను నా తోచిన విధంగా అందరినీ కలుపుకపోయి మండలంలో గాని, గ్రామంలో గాని, మండలంలో గాని, జిల్లా మొత్తంలో కలుపుకపోతానని కోరుకుంటున్నా. ఇంతకు ముందు కలుపుకపోవడానికి నాకు పదవి వచ్చిందని కోరుకుంటున్నా. రేవంత్ అన్న మన కోసం తీసుకున్నాడు కాబట్టి ఆ పదవి నన్ను వరించింది. మరియు ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన తొడుకూర వజ్రేష్ యాదవ్ కు ముఖ్యంగా నేను ఎంతో రుణపడి ఉన్నా. ఆయన అన్ని విధాలుగా నన్ను ముందుకు నడిపించుకుంటూ నాకు ఆ పదవి ఇప్పించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరియు ప్రతి రైతు కష్టం నాకు తెలుసు కాబట్టి రైతుల కోసం నేను మంచి రైతునే, నేను కూడా రైతునే కాబట్టి ఏదో నిలబట్ట రేపుగా నేను లీడర్ లాగా ఉంటే అది అనుకోవద్దు. నేను పొద్దున లేస్తే ప్రతి విషయంలో నేను వ్యవసాయం చేస్తే కాబట్టి ప్రతిదీ కూడా నాకు రైతు కష్టం అనేది ఏందనేది తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు దగ్గరికి పోతా, ప్రతి పొలంలో పోతా, ప్రతి నాగల దగ్గరికి పోతా, ప్రతి ఒడ్ల గింజ దగ్గరికి పోయి నేను ప్రతి రైతుకు సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటున్నాను. భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.